కార్మికుల్ని ఎంత అండగా నిలబడ్డారంటే ఆయన్ని బోనస్ సంజీవయ్య అనేవాళ్ళు. ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేకం చేసిన మహనీయుడైన దామోదరం సంజీవయ్య గారు. అలాంటి మహా వ్యక్తులు ప్రేరణ తీసుకొని మేము ముందుకు అడిగా. అలాంటి వ్యక్తిని ఒక్కరు పట్టించుకోలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రులు అంటే కేవలం కొద్ది మందికి కాదు. ఎందుకు చెప్తున్నానంటే 3 రాజధానులు అనే అంశం మీద దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. రాయలసీమ నుంచి ఒక మహనీయుడు ఒక మహాత్ముడు వస్తే అతనికే మీకు గుర్తింపు లేదు. మీరు కర్నూలులో రాజధాని చేస్తామంటే మేము నమ్ముతామా? మేము ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు అందుకని వైజాగ్ రాజధాని అంటే మేము నమ్ముతామా? మేము ఒక చిన్న స్మారక భవనం కట్టించలేరు మీరు దామోదరం సంజీవ్ గారికి కర్నూలు జిల్లాలో. మీరా మాట్లాడతారు రాయలసీమ గురించి, మీరా మాట్లాడతారు ఉత్తరాంధ్ర గురించి, మీరా మాట్లాడతారు కోస్తాంధ్ర అభివృద్ధి గురించి. మీరు దీన్ని ఆమె నమ్ముతాం. ఒకటే మాట మాట్లాడాలి. అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు నీకు ఉత్తరాంధ్రలో మద్దతు పోద్ది, రాయలసీమలో మద్దతు పోద్ది అంటే నేను అడిగా, ఎందుకు మద్దతు పోద్ది? ప్రజల అండదండలకి మేము పొందుతాం. మీలాగా మాటలు చెప్పి కనికట్టు చేసి మోసం చేసే వాళ్ళం కాదు. ఒక మాట చెప్పామా నిలబడి తీరుతాం, వెనక్కి తగ్గం. ముఖ్యమంత్రులు అయ్యిండు కూడా మీకు ₹1 రిలీజ్ చేయలేకపోయారా? ఒక సగటు ఒక పార్టీ నాయకుడు ₹1 నేను చేయగలిగాను ఆయన స్మారక భవనానికి. మీరు ఎందుకు ఆలోచన రాలా? డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, మనసు లేదు. వీరు ఈ అణగారిన వర్గాలు ఎదగకూడదన్న ఆలోచనే మీకు స్మారక భవనాన్ని కట్టించాలి. అది నాకు బాధ. మేము నిలబడతాం.